హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆందోళనకు దిగారు. అంగన్వాడీలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. వెట్టి చాకరీ చేయించుకుంటాంది ప్రభుత్వము. కనీసం ఆడవాళ్ళన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని రోడ్ల మీద ఇట్లా అలమటించుకుంటా, మేము కడుపుకు అలమటించుకుంటా చిన్న పిల్లల మధ్య మేము సాకిరీ చేస్తాను కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు ప్రభుత్వము. తనిచ్చిన హామీని తను నిలబెట్టుకోలేకపోతే మేము ఎక్కడికి వెళ్ళి మేము ప్రశ్నించాలని అడుగుతున్నాము ప్రభుత్వాన్ని. సీఎం గారు ఇప్పటివరకైనా అసెంబ్లీ సమావేశాల్లో మా విషయం కొంచెం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. మేము పోషన్ ట్రాకర్, LHDS 2 యాప్లలో పనిచేస్తున్నాము. BLO కూడా పనిచేస్తున్నాము. మా గ్రామాలలో మేము పనిచేయని డిపార్ట్మెంటే లేదు. ఆల్ డిపార్ట్మెంట్లలో అంగన్వాడీ సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తా ఉన్నది. 13,650 రూపాయలకు ఒక అంగన్వాడీ టీచర్ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారని నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. కనీసం మాకు TADL లేకుండా, కనీసం మాకు ఎలాంటి జీవితం మీద ఏ ఆధారం లేకుండా, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, ఎలాంటి మా జాబ్ చేసినందుకు మాకు ఒక సెక్యూరిటీ లేకుండా మమ్మల్ని రోడ్ పాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. వెంటనే దీని మీద స్పందించి మాకు కనీస వేతనం మరియు ఒంటిపూట బళ్ళు మరి వేసవి సెలవులు మాకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీలను